హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ సింప్లీ మంజూస్ లైఫ్. ఇది విజయవాడలో ఒకరోజు వర్షం పడిందండి. ఆ రోజుదన్నమాట ఈ క్లిప్. ఊరికే యాడ్ చేసా. భలే ఆనందంగా అనిపించింది. విజయవాడ అంతా చల్లగా అయిపోయింది. చాలా అసలు ఆ రోజంతా ఏదో వర్షాకాలం వచ్చేసిందా అన్న ఫీలింగ్ అన్నమాట. చాలా చల్లబడిపోయింది ఆ రోజు. లాస్ట్ వీడియోలో చూసారు కదండి, మేము మామిడికాయలు కోసాం కదా, అవే ఇవన్నమాట. ఇంకా అత్తయ్య వాళ్ళకి, ఫ్రెండ్స్కి అందరికీ పంపిద్దామని ప్యాక్ చేస్తున్నాను. ఆ తర్వాత మేము కూడా ఆవకాయ పట్టుకుందామని, ఏమన్నా మిగిలితే మగ్గేద్దామని అనుకుంటున్నాను అనమాట. మరి ఏమవుతుందో చూడాలి. ఇవి కాయల్ని నైటే నేను తొడాల దగ్గర కట్ చేసి నీళ్ళల్లో నానబెట్టేశాను అనమాట. ఇంకా పొద్దున్నే లేవగానే నిత్తు వాళ్ళు బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత వెళ్ళి కట్ చేయించుకొద్దామని తీసుకువెళ్ళారు. నేనేమో ఈలోపు వంట రెడీ చేస్తున్నాను అనమాట. ఈరోజు వంట అయితే మటన్ ఫ్రై అనమాట. ఈరోజు మటన్ తెచ్చేసి వెళ్ళారు. అదే ఆవకాయ పడుతున్నాం కదా, ఎందుకులే నాన్ వెజ్ అనుకున్నాం, కానీ ఇంకా సరేలే అడిగాడు కదా నిత్తుకు సెలవే అని చెప్పేసి మటన్ తెచ్చేసాడనమాట. ఈలోపు నేను గబగబా ఈ వంట చేసేస్తే ఇంకా తినేసి స్నానం చేసి మొదలు పెట్టడమా, లేదంటే వంట అవ్వగానే మొదలు పెట్టడమా అనేది నిర్ణయించుకోవాలన్నమాట. ఇంకా మటన్ చేస్తున్నప్పుడే అది కుక్కర్లో ఉడికిచ్చాను కదా, అది చూడగానే నాకు సేమ్యాను మటన్ బిర్యానీ చేయాలనిపించింది. సరే అని చెప్పి కొంచెం జస్ట్ ట్రయల్ లాగా కొంచెం చేశాను. ఆ వీడియో అయితే పెట్టలేదు, కానీ చేసింది. నెక్స్ట్ టైము ప్రాపర్గా చేసి పెడదాంలే అనేసి ప్లేట్ మాత్రమే పెట్టాను అనమాట. ఇంకా వంట అయిపోయిన తర్వాత ఇంకా హెడ్ బాత్ చేసేస్తే ఇంకా పచ్చడి అదే పట్టుకోవడానికి రెడీ చేసుకోవచ్చు కదా అనేసి ఇంకా పొద్దున్నే వెళ్ళి ముక్కలు కొట్టించుకొచ్చారు కదా, అవి ఇవే చూడండి. మామిడికాయ ముక్కల కన్నా జీడి ముక్కలు ఎక్కువ కనిపిస్తున్నాయి. మా చిన్నప్పుడైతే మా నాన్న 2 సగాలుగా కోస్తే మా అమ్మేమో జీడి తీసేది, నేనేమో లోపల పొర ఉంటుంది కదా, అది స్పూన్తో ఇలా క్లీన్ చేస్తూ తీసేదాన్ని, లాగేదాన్ని. అలా పచ్చడి ఒక రోజంతా పట్టేది పట్టుకోవడం ఆవకాయ. ఇక్కడైతే అన్నీ రెడీమేడే అవుతున్నాయి. సాధ్యమైనంత వరకు ఇంట్లో కొన్ని వేసుకున్నాం, కానీ తప్పదు కదా, సడన్గా కోసుకొచ్చాం మామిడికాయలు అందుట్లో. సో అందుకోసమని కొన్ని ఇవన్నీ క్లీన్ చేసి ఏటికాయ చేయడానికే మాకు 2 hours పట్టిందండి, ముగ్గురం కూర్చుంటే. ఈలోపు వంశీకి బయట ఏదో వర్క్ ఉండేసరికి ఇంకా వెళ్ళిపోయాడనమాట. అవి క్లీన్ చేయగానే నిత్తు మాత్రం నాకు బాగా సహాయం చేశాడు. తను ఉన్నాడు కాబట్టి, ఇంకా లేకపోతే నాకు ఒక్కదానికైతే కష్టమే కదా అన్నీ పట్టడం అనేది. సో నిత్తుగా ఉండడం వల్ల కొంచెం హెల్ప్ అయ్యాడనమాట. వంశీ మాత్రం ఈ పని చేయటమే గొప్ప కదా ఎవరైనా సరే ఇంట్లో. సో నాకు అది కూడా కొంచెం హ్యాపీగానే ఉంది. నేను ఇంకా పని చేసుకుంటే తనే ముందు కూర్చొని
క్లీన్ చేయడం మొదలుపెట్టేశాడు. తర్వాత నేను వచ్చి జాయిన్ అయ్యాను అనమాట. ఇంకా అలా మొత్తం ఆ వేస్ట్ అంతా తీసేసి అదంతా క్లీన్ చేసి ఇంకా ఆవకాయ పెడదాం కదా అనేసి అన్నీ రెడీ చేసుకుంటున్నాను అనమాట. ముందు అదంతా చెత్త చెత్తగా ఉంది కదా, ఇంకా అక్కడే పడితే ఇబ్బందిగా ఉంటుంది అనేసి అదంతా క్లీన్ చేస్తున్నాను నేను. ఇంకా శుభ్రంగా చేసుకుని ముక్కలన్నీ ఒక శుభ్రమైన క్లాత్ మీద వేసేసుకొని అత్తయ్య కాల్ చేసి అడిగాను అనమాట ఎన్ని లెక్కలు అనేసి. అత్తయ్య ఏమో డబ్బా పంపించారు, సేరు డబ్బా, దాన్ని బట్టి కొలుచుకోమ్మా అని చెప్పారు. నేనేమో ఇంకా అవన్నీ కొలుస్తున్నాను అన్నమాట. ఆవకాయ ముక్కలు అయితే క్లీన్ చేసి రెడీ అయిపోయినాయి కదా. ఇంక దానిలోకి కావాల్సిన పదార్థాలు, ఇది నేను బళ్ళారి కారం అంటారు కదా, మంచి కలర్ ఉంటుంది అన్నమాట. కొంచెం ఎక్స్పెన్సివ్ అయినా కూడా చాలా బాగుంటుంది, ఎక్కువ కారం లేకుండా కలర్ బాగుంటుంది. తర్వాత మెంతిపిండి, ఇదేమో ఆవపిండి. ఆ తర్వాత వెల్లుల్లిపాయలు ఒలిసి పెట్టుకున్నాను అన్నమాట. ఒలిసి పెట్టుకోలేదు, తను రెడీమేడ్గా ఒలిపించి తెచ్చారు. అంటే షాపులో అమ్మేవైతే మళ్ళీ ఖరాబుగా ఉంటాయని అక్కడ దగ్గరుండి ఒలిపించారు. నేనేమో ఒక 1/2 కేజీ సుమారు ఇలాగా పట్టుకుంటా అనమాట, కచ్చా పచ్చాగా. ఇలాగ కూడా వేస్తాను కొంత. తర్వాత పప్పు నూనె అనమాట, ఇది పప్పు నూనె. ఇంకా ఇదేమో పింక్ సాల్ట్ ఉంటుంది కదా, పింక్ సాల్ట్ కలుపుతాను నేను. కల్లులుప్పు కాదు, మామూలు వైట్ సాల్ట్ కాదు, ఇది పింక్ సాల్ట్ అనమాట. క్రిస్టల్ సాల్ట్ లాగానే, కాకపోతే కొంచెం బరగ్గా ఉంటుంది అన్నమాట. కొంచెం ఎత్తుగా వెడల్పుగా ఉన్న ఒక టబ్బు తీసుకొని దాన్ని చాలా పొడిగా ఉండాలి, ఏమాత్రం కూడా చెమ్మలాగా కానీ ఏం ఉండకూడదు. కడిగినా కూడా ఎండలో పెట్టి ఆరిన తర్వాత ఒకసారి మళ్ళీ మొత్తం పొడిగుడ్డతో తుడుచుకోవాలి. ఆ తర్వాత ఇలాగ అన్నీ కారాలు, ఉప్పులు, పసుపు అన్నీ కొలతలు ఉంటాయి ఈ ఆవకాయకి. అంటే నేను అంత సీనియర్ని కాదు కానీ పర్వాలేదు, పట్టగలుగుతాను. అత్తయ్య చెప్పిన కొలతల ప్రకారం తయారు చేశాను అన్నమాట. ఇవన్నీ ఒక వెడల్పుగా ఉన్న బేషన్లో వేసుకొని కొలతల ప్రకారం ఆ తర్వాత మనం మొత్తం మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలన్నమాట. అన్ని సమపాలల్లో కలిసేలాగా మంచిగా కలపాలి. అలా కలిపిన తర్వాత ముక్కలకి పట్టిస్తూ ఆయిల్ యాడ్ చేసుకొని కొంచెంగా కలిపి ఆ టబ్బులోకి మార్చుకోవాలన్నమాట.
లేయర్లుగా వేసుకోవడమే. ఇలా ఇక్కడ చేస్తున్నట్లుగా ముక్కలు ఒక హాఫ్ బేషన్ అలా అంటే కలుపుకోవడానికి ఈజీగా వచ్చేటట్టు బేషన్కి కొంచెం వెలుతుగానే వేసుకోవాలి. ఆ తర్వాత మనం కలుపుకున్నాం కదా ఉప్పు, కారం, మెంతిపిండి, ఆవపిండి అన్ని మిశ్రమం అది కూడా దీంట్లో వేసి వెల్లుల్లిపాయలు అండ్ ఇంకా వెల్లుల్లిపాయ కచ్చాపచ్చాగా పట్టాను కదా అది కూడా వేసుకొని ఆయిల్ యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలన్నమాట. బాగా ఆ ముక్కలకి ఆ చేతులు బాగా తయారయ్యేలాగా కలపాలంటే చాలా ఎనర్జీ వేస్ట్ అయిపోద్ది, చాలా కష్టం కూడా, ముక్కలకు కూడా పట్టుకోదు. అందుకోసమని ఇంకా చేతితోనే కలుపుకోవాలి. ఒకవేళ భయం అనుకున్న వాళ్ళు గ్లౌజెస్ లాగా వేసుకొని కలుపుకోవచ్చు, ఏం భయం ఉండదులేండి. కాకపోతే ఒక 2-3 సార్లు సోప్ వేసుకొని కడుక్కుంటే తగ్గిపోద్ది. కావాలంటే కొంచెం కొబ్బరి నూనె అప్లై చేసుకున్న మంట అంతగా ఉండదన్నమాట. కానీ టేస్టీగా తినాలంటే కొంచెం కష్టపడాలి కదా, అందుకే కొంచెం బేషన్లో వేసుకొని కలుపుకుంటే ఈజీగా అన్నీ పడతాయి అన్నమాట. అదే ఎక్కువ వేసుకుంటే అవి పట్టక ముక్కలకి ఇంకా మనకు కూడా చేతులు మంటలు వచ్చే ప్రమాదం ఎక్కువ ఉంటుంది. ఎక్కువసేపు కలపాలి కాబట్టి అదే కొంచెం వేసుకొని గబగబా కలిపి పోసేసుకుంటే క్విక్గా అయిపోద్ది అన్నమాట. అసలైతే నిత్తు కానీ వంశీ కానీ నాకు ఇవి ముక్కలు అవన్నీ బేషన్లు వేస్తే నేను కలిపి గబగబా పోసేసేదాన్ని. వంశీ బయటికి వెళ్ళిపోవడం వల్ల పాపం నిత్తు ఏమో ఇంకా వీడియో తీస్తున్నాడు కాబట్టి నేను మాత్రం చేసుకోవాల్సి వచ్చింది. కొంచెం అప్పుడప్పుడు తను కూడా వచ్చి నాకు అందించడం అలా చేశాడనమాట. ఇలా ప్రతి బేషన్కి మనం ఇలా సర్దుకుంటూ చక్కగా నీట్గా చేసుకోవాలన్నమాట. ఫైనల్గా అయితే అయిపోయింది ఇంకా కలపడం. పైన అంతా నీట్గా సర్దేసుకుంటే అలా మళ్ళీ ఎగుడు దిగుడుగా అలా ముక్కలుండి పైన ఉన్నవి బూజు వచ్చే ప్రమాదం ఉండిద్ది కాబట్టి సమానంగా సర్దుకోవాలి. ఆ పైన ఆయిల్ ఊరిద్ది కదా, అందుకోసమని సమానంగా సర్దితే ఆ ఆయిల్ పైకి రావటం వల్ల బూజు రాదనమాట. అది ఫైనల్గా నాకు ఇష్టమైన ఘట్టానికైతే వచ్చేసాము. ఎందుకంటే చిన్నప్పుడు కూడా నాకు బాగా ఇష్టమైంది ఇదేనండి. పచ్చడి ఎప్పుడు కలిపితే ఆ పచ్చడి అన్నం ముద్దలు తినడానికి ఎదురు చూస్తూ ఉండేదాన్ని. మా అమ్మ కానీ మా పెద్దమ్మ వాళ్ళు కానీ ఇలానే చేసి కూడా చాలా మంది తినే ఉంటారు కదా. ఒక్కొక్కసారి అయితే రోట్లో పచ్చళ్ళు రుబ్బేవాళ్ళు కదా, ఆ రుబ్బినప్పుడు ఆ రోట్లో కూడా వేసి దానిలోనే కలిపి పెట్టేవాళ్ళు అనమాట. రోట్లో అన్నం వేసి కలిపేవాళ్ళు. ఇంకా అది గుర్తొస్తుందన్నమాట అలా చేస్తుంటే. మీరు కూడా అందరు తినే ఉంటారు కదా. ఫస్ట్ ముద్ద అయితే నేనే తిన్నాను, ఎందుకంటే కొంచెం ఘాటుగా ఉంటే మళ్ళీ నిత్తు తినలేడు కదా అనేసి. వంశీ ఉంటే వంశీకి పెట్టేదాన్ని, తను బయటికి వెళ్ళారు కాబట్టి నేను టేస్ట్ చేశాను ఫస్ట్ అయితే ఎలా ఉందా అనేసి. కానీ చాలా బాగుంది. ఇంకా ఊరికే సూపర్ అయిపోద్ది అని చెప్పి నాకు కాన్ఫిడెంట్గా అనిపించింది నా పచ్చడి హిట్ అని. అంత టేస్టీగా ఉంది. కలర్ కూడా అదిరిసండి, అసలు చాలా బాగా వచ్చింది. బళ్ళారి కారం వాడుకోండి మీరు కూడా, చాలా కలర్ వచ్చిందనమాట. ఈ రోజుకైతే ఇంతేనండి. హ్యాపీగా ఉండండి, హెల్తీగా ఉండండి. మర్చిపోయాను, హెల్తీ అంటే గుర్తొచ్చింది. ఈ ఆవకాయలో కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయని మా ఫ్యామిలీ డాక్టర్ గారు చెప్తూ ఉంటారు. ఎంత తిన్నా కూడా మన బాడీకి మంచిగా చేసిద్ది అంటారు. వేడి అవన్నీ మన అపోహలు మాత్రమే.
అందరూ ఆవకాయ పట్టుకొని ఎంజాయ్ చేయండి. బాయ్, గుడ్ నైట్. నా ఈ చిన్న వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి.